ఆ నరదిష్టి వలన చేతికాడకు వచ్చింది చేయిజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్లు కొన్ని ఎదురుగావటం, ఏ కార్యక్రమం చేసినా ముందుకు పోకోకుండా ఉండటం, లక్ష్మమ్మోరు మీకు నిలబడుకోకుండా ఉండటం, ఇలాంటి సంఘటనలు మీకు కొంచెం ఎదురవుతుంటాయి. మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఎరుపు వస్తువులు కానీ, ఎరుపు వాహనములు కానీ నడపకూడదు. ముగ్గురు కలిసి స్నేహం అనేది ఉండకూడదు. ఏ కార్యక్రమైనా కూడా ఆ కార్యక్రమం ముందు ముందే చెప్పి చేయకూడదు. పని అయిన తర్వాత చెప్పుకోవాలి. పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ, ఎవరికైనా కానీ ముందు ముందు ఎవరికి మీ ప్లానింగ్, మీ విషయాలని పబ్లిక్ చేయొద్దండి. కాబట్టి స్త్రీ నుంచి మీకు అదృష్ట యోగం పట్టబోతుంది. భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం అనేది మీ జాతక యోగంలో కనబడుతుంది. మరి మీరు ఊహించని అదృష్ట యోగంలోకి పోబోతున్నారు. కాబట్టి ఎవరైనా సరే ఏ విషయమైనా కానీ ఆలోచించి ఆచితూసి అడిగేయండి. అందరూ మనవాళ్ళు కాదు, అందరూ మన శత్రువులు కాదు, అందరూ మనకు మిత్రులు కాదు. కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని చేస్తాం అనుకున్నా కూడా ఆలోచించి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. మళ్ళీ విద్యాపరంగా కూడా మీకు మంచి విద్య, వ్యవసాయంలో అభివృద్ధి, మీరు చేయాల్సిన రాజకీయంలో కూడా అభివృద్ధిగా ఉండాల్సి ఉంది. మరి ప్రేమ సమస్యలో చూసుకుంటే మీకు ఎవరిని ప్రేమిస్తారో అది మీకు ఫస్ట్ ఫెయిల్ అయిపోతుంటుంది. సెకండ్ విషయంలో మీకు అభివృద్ధిగా కలిసి వస్తుంటుంది. కాబట్టి మీరు ఎవరిని ప్రేమించినా, ఎక్కడికి పోయినా అతి జాగ్రత్తలు పాటించండి.